ఒక కొడుకు. That's his journey. See, he was helpless, he was weak, he was crushed, he was crumbled. He had to go through all of it eventually to overcome all these obstacles and all this to become a hero. So ఎవరెవరిని కలిసారు మహి గారు మీరు ఈ సినిమా క్రమంలో, అంటే ఫర్ ఫ్యాక్ట్స్? ఇది 9 to 19 ఈ దేశంలోనే ఉన్నాను. సో నాట్ మచ్ ఆఫ్ ఇట్. ఐ నో ద గోల్ పోస్ట్స్ ఆఫ్ ఇట్. మోస్ట్ ఆఫ్ ఇట్ యూట్యూబ్లో ఇంటర్వ్యూస్ థర్డ్ పార్టీ ఉన్నాయి. అండ్ అండ్ మోస్ట్లీ మన యాత్ర కూడా ఉందండి. ఇట్ ఈస్ అ ఫిక్షనల్ స్టోరీ. మనం యాత్ర జరిగింది కానీ అవన్నీ హౌ మచ్ ఆఫ్ ఇట్ హెస్ హ్యాపెండ్ ఆర్ వాట్ హెస్ హ్యాపెండ్ ఎస్ it is created by me, or it is my version of whatever it is. And so even in this one you have all the goalposts right, but how it happened and how dramatic, I had to tell it in a dramatic fashion. So that is done by me, and that I have created it. ఈ సినిమాలో పాటల ఆవశ్యకత అండ్ పాటల్ని ప్లేస్ చేయడం, అది బికాజ్ ఇట్స్ అన్ అన్కన్వెన్షనల్ ఫిల్మ్, అంటే ట్రెడిషనల్గా మీరు డ్యూట్లు పాడుకోవడాలు అవి ఉండవు కాబట్టి ఎలా డివైస్ చేశారు, ఎలా కన్సీవ్ చేశారు? మనకి దేర్ ఇస్ డ్యూట్ లేవు కానీ, బట్ సి సాంగ్ ఇన్ మూవీస్, మనకి ఇండియన్ మూవీస్కి పవర్ఫుల్ టూల్ ఈజ్ అ సాంగ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ డిసడ్వాంటేజ్, ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ టూల్ వేర్ వీ కెన్ టెల్ సో మచ్ అండ్ ఇన్ సచ్ 3 minutes or 4 minutes. There are movement, మనకి ఈ సినిమాలో ఆర్గానిక్గానే వీ హ్యావ్ దట్ సిచ్యువేషన్స్ వేర్ వీ కెన్ ప్లేస్ ద సాంగ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓదార్పు యాత్ర, దిస్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఐ కుడ్ క్రియేట్ ఎ సాంగ్. అండ్ దెర్ ఇస్ సాంగ్ కాల్ చూడు నాన్న చూస్తున్నావా నాన్న అనేది. అండ్ దెన్ దెర్ ఈస్ అవర్ సాంగ్ కడప బై ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఐ కుడ్ క్రియేట్ ఎ సాంగ్. అండ్ సంకల్ప యాత్ర, లాస్ట్ ఇయర్ ద యాత్ర సంకల్ప యాత్ర, there was a song there. Like that, I have 3 songs in the film, which is more integrated into the story, the flow of the story. It doesn't feel out of the place. మీరు అన్నట్టుగా యాత్ర చేసినప్పుడు అది ఆయనకి ఎవరు శత్రువులు లేరు, అంటే యాక్చువల్గా శత్రువు అంటే మనకి అంత ఆబ్వియస్ శత్రువులు లేకుండా ఆయన పాదయాత్ర ఆయన ఎలా మార్చింది, ప్రభావితం చేసింది అన్నది అక్కడ కథాంశం కాబట్టి ఇట్ వాజ్ ఈజియర్. ఇక్కడ మీకు డైరెక్ట్గా ప్రత్యక్షంగా అపోనెంట్స్ ఉన్నారు, శత్రువులు అనకపోయినా, ఎనిమీస్ అనకపోయినా అపోనెంట్స్ ఉన్నారు. ఆ అపోజింగ్ ఫోర్సెస్ నుంచి కానీ వాళ్ళ తాలూకాల నుంచి కానీ మీకు ఏమన్నా అంటే ఫీలర్స్ లేకపోతే చిన్న చిన్న ఐ వోంట్ సే వార్నింగ్స్ బట్ కామెంట్స్ వచ్చాయా? అంటే అంటే మనం ఇట్లా సినిమాలు చేసేటప్పుడు వీ నీడ్ టు బీ క్లియర్ దట్ విల్ హ్యాపెన్ అండి. ఇప్పుడు మనము స్పోర్ట్స్ పర్సన్ గురించో లేదా ఒక యాక్టరో మహానటి అట్లా చేస్తే నో వన్ హేట్స్ ఇట్. పొలిటికల్ మూవీస్ బై డిఫాల్ట్ అబౌట్ పొలిటీషియన్ ఆర్ పాలిటిక్స్ ఈజ్ ఎ క్లియర్ డివిజన్. దే విల్ బీ ఈక్వల్ లవ్, ఈక్వల్ హేట్రెడ్. యూ గాట్ టు బీ ఓపెన్ ఇట్ అండ్ యూ డోంట్ నీడ్ టు మనం దానికి వీ షుడ్ బీ షేకెన్ ఆర్ రెస్పాండింగ్ టు ఇట్. పాపం లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ దర్. అంటే వచ్చాయని అనుకుంటున్నాం, ఏమొచ్చాయి? వస్తాయండి, అంటే తెలుగు కామెంట్ చేస్తారు, మెసేజ్లు పెడతారు. పాపం ఇట్ ఈస్ వన్ వే ఆఫ్ వెంటింగ్ అవుట్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్ విచ్ ఈస్ యూ నీడ్ టు ఎంపథైజ్ విత్ ఇట్. సో మనం ఎలా రూట్ చేసుకుంటామో, నేను ఐ ఆల్వేస్ ఇన్ వార్ బోత్ ఆర్ ప్యాట్రియాట్స్. ఈ పక్క వాడు దేశభక్తుడే, ఆ పక్క దేశభక్తుడే. ఇట్ డిపెండ్స్ ఆన్ హూ సైడ్ యు ఆర్ సీయింగ్ ఇట్. సో జస్ట్ బికాజ్ ఇట్స్ ద సేమ్ వే ఐ లుక్ ఎట్ ఇట్. ఇప్పుడు వాళ్ళు ఏదో తిడుతున్నారు చేస్తున్నారు అంటే దట్స్ ఫైన్, it comes from their own anger, insecurity, fear or whatever it is. At least there వాళ్ళు మనల్ని అక్నాలెడ్జ్ చేస్తున్నారు. మనది ఎంతో గొప్ప ఏదో ఉంది కాబట్టి వాడు పాపం టైం తీసుకొని ఆ 2 లైన్లు రాసి వాడు తిడుతున్నాడు. బట్ ఇండియన్ కాంటెక్స్ట్ చూస్తే దేశభక్తుడు ఒక్కడే ఉంటాడు మన సైడ్ నుంచి. ఇండియన్ కాంటెక్స్ట్ లో ఇండియాలో రిలీజ్ అయ్యే సినిమా అయితే ఇది వరల్డ్ రిలీజ్ కాదు. అలాగా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే ఒక సినిమాలో చూస్తే మనకి ఒక దేశభక్తుడే, ఒక హీరోనే మనం ఓనప్ చేసుకోగలుగుతాం. ఇద్దరిని ఆబ్జెక్టివ్ గా డాక్యుమెంటరీలో తీయలేము. లేదు నేను చెప్పేది అంటే ఎనీ గివెన్ దాంట్లో ఫోర్సెస్ లో ఈ పక్క చూస్తే వాడు పాప్ రైట్, హీఈస్ ఆల్సో ఫైటింగ్ ఫర్ హిస్ వాట్ హీ అతను బిలీవ్ చేసే ఒక వాల్యూ ఒకటి ఉంటుందండి. దీస్ పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్. సో బోత్ ఆర్ రైట్, యువర్ రాంగ్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ విచ్ సైడ్ యు ఆర్ ఆన్. మమ్ముట్టి గారితో వర్క్ చేయడం, ఆఫ్ కోర్స్ యాత్ర వాజ్ దేర్, ఇప్పుడు యాత్ర 2లో ఎలా అనిపించింది మహి గారు? అంటే what was his response to this whole sequel? Sequel, he said, why again? He said, sir, it is I have a more fascinating story. Katha undi sir annanu. Then he listened. Ayana vini emannaranడి? He liked his scenes andi. I think the best scenes in the film, most of the best scenes in the film belongs to him. Somehow naturally నేను వైఎస్ఆర్ రాసినప్పుడు అది నేచురలీ somehow it comes effortlessly for me. అది ఏం బంధమో ఏమో తెలియదు కానీ I tend to write very effortlessly when it comes to him. There are few scenes which are the best of the scenes in this, which are my favorite, are still
హిస్ సీన్స్ ఇన్ ద ఫిలిం అండి. అలాగే ఆపోనెంట్స్లో ఉండేవాళ్ళు ఇప్పుడు ఐ మీన్ ఐ డోంట్ డ్రా ప్యారలల్ ఎట్ ఆల్, బట్ ఇతర క్యారెక్టర్స్ అదర్ దెన్ అపోనెంట్స్లో ఎవరెవరు కనిపిస్తారు? ఓకే, లెట్ మీ ఆస్క్ యూ స్ట్రైట్. ఓకే, దే విల్ బి అపోజింగ్ పార్టీ opposing party, both at Delhi. There'll be a high command party which వాళ్ళందరూ ట్రైలర్లో ఎలా కనిపించేశారు? represents. Yeah. There'll be someone, and there'll be a party which represent locally across. So while they're there and they're there. ఏమన్నా కడప భాష పెట్టినారా దీనిలో? భాష, yeah. మాండలికం No, it's not అంటే ఆయనలాగా ఇట్ విల్ బి న్యూట్రల్ అండి. అన్న మాట్లాడతాడు, అన్న హ్యాస్ అ టింజ్. వైఎస్ఆర్ గారికి లేదు కానీ అన్నకి ఈ హ్యాస్ అ థింగ్. And it's very close to how I speak as well. So it's easier to write for me. Ena born anna. And anything of that, it's easier. Ena born anna. So రాయలసీమలో అందరూ అన్న అక్క ఏదో ఒకటి అవును చూసాం కదా, చాలా ఆత్మీయమైన ఒక. Yeah. Unfortunately, రాయలసీమ has been it's not been represented right. తీసినోడు రాయలసీమోడు కాదు, రాయలసీమ కథలు చెప్పినోడు ఇంతవరకు. కానీ రాయలసీమ రిలేటివ్లీ బెటర్ అండి. మనకి రాయలసీమలో ఎమోషన్ చూపిస్తారు. తెలంగాణ నిన్న మొన్నటి వరకు అయితే ఇట్ వాజ్ ఆల్వేస్ ఇన్ హ్యూమర్ ట్రాక్స్ ఓన్లీ. ఏంటి కాదు, వెన్ వాజ్ ద లాస్ట్ టైం యూ హ్యాడ్ ఎ హీరో ఫ్రమ్ రాయలసీమ అండి? చాలా తక్కువ. వెన్ డిడ్ వీ నెవర్ హ్యాడ్ ఎ హ్యూమన్ స్టోరీ ఫ్రమ్ రాయలసీమ. ఎవ్రీ విలన్ ఈజ్ అ రాయలసీమ, ఎవ్రీ ఫ్యాక్షన్ లీడర్ వాజ్ అ రాయలసీమ. సో అన్ఫార్చునేట్లీ తీసినోడు కూడా రాయలసీమ నుంచి ఉండడు. సో బట్ ఇట్స్ ఓకే. రాయలసీమని సార్ కరెక్ట్గా రిప్రజెంట్ చేశారు, ఆ ఆత్మీయత, సాఫ్ట్నెస్ ఆఫ్ వాట్ ఎవర్. I think we try. This movie will give an insight about Rayalaseema for sure. At least one particular region as such. So by nature, people are persistent, because from where we come from, where they come from, drylands, or they are not naturally gifted with resources or anything. They are much harder. They are, or they're more persistent by nature. Actually, I think that is visible in even Anna as such as. ఇండిపెండెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలు ఈ కథని మీరు ఏ భోజ్పురి భాషలో తీసుంటే అంతగా పండేదా? సేమ్ ఎమోషన్ ఒకటే కాదు, కోర్ ఎమోషన్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఐ థింక్ అండి, మేము కథ రాసేటప్పుడు దట్స్ ద ఫస్ట్ బిగ్ ఛాలెంజ్. సో ఈ సినిమా మనం తెలిసినోడుకో, ద రీజన్ వై ఐ చోజ్ దట్ మీరు చెప్పిన ఫాదర్ సన్ అండ్ ప్రామిస్ ఇస్ దిస్. ద రీజన్ ఈస్ ఇఫ్ ద స్టోరీ ఈస్ వాచ్డ్ ఎక్కడ చూసినా, ఓ భోజ్పురి రాజస్థాన్ వాడు ఎక్కడ చూసినా కూడా హీ హ్యాస్ టు ఏబుల్ టు కనెక్ట్. దట్ విల్ బీ that's the test for me as a writer. Right. That's more fulfilling me as well. Already తెలిసినతనకు నచ్చ, ఆల్రెడీ someone who knows Jagan, who's rooting for him, మనకి ఏదైనా తప్పట్లు కొట్టుకుంటాడు, విజిల్ చేసుకుంటాడు. But I have to, for me, this as a story, it has to work. That's the challenge, and I think this will work. And I think most likely we might look at releasing it in Hindi and Tamil as well. Oh. Yeah. I think this story has nothing to. ఈ క్యారెక్టర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో జగన్ ఆర్ యూ డోంట్ నో, ఇట్ వోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. అదే దే కెన్ ఒక ఫాదర్ సన్ కథగా పండుతుంది. మీరు సర్కార్ చూసినట్లు, రాజనీతి చూసినట్లు, లేదో సమ్మదో ఒక ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమా కన్నా క్లోజెస్ట్ అనేది అంటే లయన్ కింగ్ అని చెప్తాను. దట్స్ మోర్ క్లోజ్ థింగ్. ఈ మధ్య ఫాదర్ సన్ థీమ్స్ బాగా పాపులర్ అయ్యాయి. యానిమల్ కూడా యాక్చువల్లీ వాజ్ అ కంప్లీట్లీ ఫాదర్ సన్ స్టోరీ. యాక్చువల్లీ మిగతావన్నీ సెపరేట్ చేసేసి కోర్ ఏమిటి అంటే ఫాదర్ సన్ స్టోరీ. ఇట్ వర్క్స్ అండ్ ఎనీ కోర్ వెన్ యూ టేక్ దట్ కోర్ ఎమోషన్, అమ్మాయినా ఈవెన్ ఇఫ్ యూ టేక్ హ్యూమన్ డాగ్, హ్యూమన్ యానిమల్, ఇఫ్ యూ టేక్ ఎనీ ఫ్యూ థింగ్స్ దే నెవర్ ఫెయిల్. రైట్. యానిమల్, హ్యూమన్, అమ్మ సెంటిమెంటు, నాన్న సెంటిమెంటు, దెర్ ఆర్ ఫ్యూ కోర్ థింగ్స్ విచ్ సీమ్ టు వర్క్ వెన్ ఎవర్ యూ డూ ఇట్ వెల్ అండి.